పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పై ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొనగా తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను మేకర్స్ ఏకంగా 2 భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలకు కథ పరిధి చాలా పెద్దగా ఉంటాం, క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్ సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం. సాధారణంగా 2 పార్ట్లుగా వచ్చే సినిమాల మధ్య కనీసం ఒక ఏడాది గ్యాప్ అయినా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చేలా మేకర్స్ ఒక సాలిడ్ ప్లాన్ అమలు చేస్తున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎక్కువ కాలం ఎదురు చూడకుండా కేవలం కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల చేసేలా ప్రశాంత్ నీల్ టీం ప్లాన్ చేస్తున్నారట. ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ విజువల్స్ కలిసి ఈ డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరిగి రాయడం పక్కా అని మాత్రం అర్థమవుతోంది. త్వరలోనే ఈ 2 భాగాల విడుదల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పూర్తి చేసుకున్న వెంటనే దర్శకుడు కొరటాల శివతో కలిసి దేవరా 2ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇలా డ్రాగన్ 2 భాగాలు, దేవరా 2, త్రివిక్రమ్ కాంబో వంటి సాలిడ్ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ లైనప్ టాలీవుడ్ లోనే అత్యంత క్రేజియస్ట్ లైనప్ గా మారింది.